బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలు అమ్ముతున్నాయని, అలాంటి పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భీమరావు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని నాచారంలో సెయింట్ పీటర్స్ పాఠశాలలో పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్న వారిని నిలదీయడంతో వారు గదికి తాళం వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారని అన్నారు. రెండు 2023-24 విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే వచ్చే విద్యా సంవత్సరం పుస్తకాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. పుస్తకాలతో పాటు పెన్సిళ్లు, పెన్నులు కూడా వాళ్లే అమ్ముతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై ఉప్పల్ ఎంఈఓకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పగా సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారు. పుస్తకాలు అమ్ముతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ఫోన్ చేసి చెప్పారని భీమరావు నాయక్ తెలిపారు. నాచారంలోని సెయింట్ పీటర్ స్కూలు పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఇల్లీగల్గా బుక్స్ అమ్ముతూ ఉన్నారు. ఈ విషయాన్ని మా దృష్టికి రాగానే మేము రావడంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది లాకేసేసి పారిపోవడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో విద్యను వ్యాపారంగా చేస్తూ దందా చేస్తున్నటువంటి స్కూల్ యజమాని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఇలా ఎంఈఓ గారికి కూడా మేము ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్డింగ్లలో దాదాపు ఇప్పుడు ₹1 కోట్ల వరకు బుక్స్లను ప్రింటెడ్ చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ సంబంధించిన బుక్లను అడ్వాన్స్గా అమ్ముతూ ఉన్నారు. విద్యార్థుల దగ్గర బయట ఉన్న ఫీజుల కంటే అధికంగా బుక్స్ల పేర్లతో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వెనక బిల్డింగ్లో కూడా చూడొచ్చు, అన్ని బుక్స్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దీనిపైన వెంటనే చర్య జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తెలుగు అకాడమీ బుక్కులను వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఒక బుక్ తీసుకొని 100 బుక్కులు బయట ప్రింటెడ్ చేసి ఆ ప్రింటెడ్ బుక్ తెలుగు అకాడమీ రేట్లతో అమ్ముతూ ఉన్నారు. ప్రతి పేరెంట్స్ ఎలా తెలుగు అకాడమీ రేటు పెట్టేసి ఇక్కడ ప్రింట్ చేసుకొని ఒకటికి డబుల్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఏదైతే విద్యాశాఖ ఆదేశాల ప్రకారము అకాడమిక్ ఇయర్ కాకముందు బుక్స్ అమ్మడానికి అయితే రైట్స్ లేదో దాని ప్రకారం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలన్నీ ఈ విధంగా సిబిఐ, ఎస్ఎస్ఐ పేరు చెప్పి అమ్ముతూ ఉంది. దీన్ని అమ్మకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇల్లే చెప్తుంది. కాబట్టి ఒకటేసారి ఈసారి విజిలెన్స్తోనే దాడి జరిపించి ఈ బుక్స్లు అమ్మేటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇలా కార్పొరేట్ పేర్లతో ఇలా మొత్తం పేరెట్ను ఇలా వాళ్ళ ఆర్థికంగాను చెల్లగొడతా ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రింటెడ్ చేసి బయట తీసుకుంటే ఇది ₹50, కానీ దీని కాస్ట్ ₹500 పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈ సెయింట్ పీటర్ స్కూల్ని వెంటనే రద్దు చేయాలా, చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.